వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగం 3వ శ్లోకం. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. దీని తాత్పర్యం: ఓ పార్థ, ఈ యొక్క పౌరుష హీనత్వానికి లోను కావటం నీకు తగదు. ఓ శత్రువులను జయించేవాడా, ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికి లెమ్ము. ఇంకొంచెం భావ వివరణ ఇవ్వాలంటే, శ్రీకృష్ణుడు నేర్పుగల గురువు. ఈ విధంగా అర్జునుడిని మందలించిన తరువాత అతనిని ప్రోత్సహిస్తూ ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవడానికి అర్జునుడి అంతర్గత శక్తిని పెంపొందిస్తున్నాడు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని పార్థ అని పిలుస్తున్నాడు. పార్థ అంటే కుంతీదేవి ఇంకొక పేరైన పృథ. పృథ పుత్రుడు అని అర్థం. పృథ తనయుడా అని సంబోధించటం ద్వారా అతనికి తన తల్లి కుంతీదేవిని గుర్తు చేస్తున్నాడు. అలాగే అర్జునుడు కుంతీదేవికి ఇంద్రుడి వరప్రభావం వల్ల జనించాడు. కాబట్టి ఇంద్రుడిలాగే అర్జునుడు కూడా అసామాన్యమైన శక్తి పరాక్రమము కలిగి ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని అర్జునుడికి పార్థ అని సంబోధించటం ద్వారా గుర్తు చేస్తున్నాడు. తన వైభవోపేతమైన పుట్టుకకి తగని దౌర్బల్యానికి వశమైపోవద్దని అర్జునుడిని ఉత్సాహపరుస్తున్నాడు. అంతేకాకుండా అర్జునుడిని పరంతప అంటే శత్రువులను జయించేవాడా అని సంబోధిస్తున్నాడు. తన క్షత్రియ ధర్మమైన కర్తవ్యాన్ని గుర్తు చేయిస్తున్నాడు. అర్జునుడు అనుభవిస్తున్న మనోభావం నైతిక బాధ్యత కాదు, నిజమైన కారుణ్యము కాదు. నిజానికి అది శోకము, ఒక చిత్తభ్రాంతి అని శ్రీకృష్ణుడు ఇక్కడ విశదీకరిస్తున్నాడు. దీని మూల కారణం మానసిక బలహీనతలో ఉంది. నిజమైన కరుణ మరియు విజ్ఞానంపై అతని ప్రవర్తన ఆధారపడి ఉంటే అతనికి అయోమయము, శోకము కలిగి ఉండేవి కావు అని దీని భావ వివరణ. ఓం నమో భగవతే వాసుదేవాయ.